ఒక గుమస్తా తాను పనిచేయు కంపెనీ నుండి ఎవరికీ తెలియకుండా కొంత డబ్బుని దొంగతనం చేశాడు. సాయంత్రం ఒంటరిగా నడిచి వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద వర్షం కురిసింది. అతని వెనక పోలీసుల వాహనంలో సబ్ ఇన్స్పెక్టర్ వెళ్తూ ఉంటున్నప్పుడు వర్షంతో తడిసిపోతున్నటువంటి అతని మీద జాలిపడి వాహనం ఎక్కమని అడిగాడు. అంతే, ఇక పోలీసు వాహనాన్ని చూసి ప్రక్క నిలిచిన వెంటనే ఇదిగో మనస్సాక్షి గద్దిస్తూ భయపడినటువంటి వాడై ఆ గుమస్తా పరిగెత్తసాగాడు. ఆయన దొంగిలించిన విషయం కానీ జోబులో డబ్బున్న విషయం కానీ ఇన్స్పెక్టర్కి తెలియదు. కేవలము ప్రేమపూర్వకంగా సహాయపడడానికి వాహనాన్ని ఆపాడు. అయితే గుమస్తా పరిగెట్టడం బట్టి ఇన్స్పెక్టర్కి అనుమానము కలిగింది. ప్రియ దేవుని బిడ్డ, నీవు మనస్సాక్షి కలిగినటువంటి వాడివిగా జీవించాలి. ఇదిగో నీ మనస్సాక్షిని శుద్ధి చేసేటువంటిది క్రీస్తు యొక్క రక్తము. నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నిస్తుంది. నీవు మనస్సాక్షిని నీవు శుద్ధి చేసుకుని నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని క్రీస్తు రక్తము ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని హెబ్రీ పత్రిక 9:14 సెలవిస్తూ ఉన్నది.